ప్రాక్టికల్‌గా ఒకటి మనం రాసే వార్త చేసేటటువంటి చేష్ట అన్నది ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇదివరకు జగన్ టైంలో అరెస్టులు జరిగినాయి. అప్పుడు వాస్తవంగా ఈ ఒక చట్టం ఉంది. ఇది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. కొట్టేసినా సరే ఆ చట్టం కింద కేసులు పెట్టారు వాళ్ళు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసేసి. అప్పుడు దాన్ని సుప్రీంకోర్టుకు మొట్టికాయలేసింది, హైకోర్టులు తోసిపుచ్చినాయి. ఆ టైంలో ఇదిగో చూడండి ఇంత దుర్మార్గం జరిగిపోతుందని రోజు కథనాలు రాసుకొచ్చారు మీరు గుర్తుంటే కనుక. సోషల్ మీడియాలో పోస్టులు చేసేవాళ్ళు, పేపర్లో, టీవీలో డిబేట్లు పెద్ద ఎత్తున. చూడండి చెంప చెళ్ళు అనిపించింది, సిగ్గు లేకుండా పోయింది ప్రభుత్వానికి, అది ఇదని రాసుకొచ్చేవాళ్ళు. కోర్టులు కూడా అక్కడ 41A నోటీస్ ఇవ్వాల్సిన చోట ఎందుకని చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాజిస్ట్రేట్లు కొంతమంది ఒకళ్ళిద్దరు దాంట్లో తేడా వచ్చి రిమాండ్కి పంపిస్తే మ్యాజిస్ట్రేట్ల మీద నివేదిక కోరింది హైకోర్టు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే హైకోర్టు జడ్జిలు సీరియస్ అయిపోయి ఆ మ్యాజిస్ట్రేట్ల మీద ఎంక్వైరీ చేస్తామని ఆదేశించారు. మ్యాజిస్ట్రేట్లని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు హైకోర్టులు కూడా సీరియస్గా ఉండే, అంత కఠినంగా ఉండే, అంత తీవ్రంగా విరుచుకుపడి. ఇప్పుడు అసలు మనం రాజ్యాంగంలో ఒక మనిషి ఉంటే ఒక రకం, ఇంకొక మనిషి ఉంటే ఇంకొక రకం ఉండాలని ఎక్కడా లేదు. రాజ్యాంగం చాలా కరెక్ట్గా ఉంది. కానీ రాజ్యాంగాన్ని ఆచరించే వ్యవస్థలో ఉన్నటువంటి లోపం, లేదంటే కనుక దిగజారుతున్నటువంటి నైతిక విలువల పద్ధతికి సజీవ సాక్ష్యం ఇది. ఇప్పుడు అదే పత్రికలు, అదే టీవీలు దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి, అద్భుతమని రాస్తున్నాయి. ఇప్పుడు శ్రీహరి విషయంలో వీళ్ళు రాసిన హెడ్డింగ్లు ఏంటి? చేతిలో చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టినందుకు, దొంగ వీడియో పెట్టినందుకు అన్నటువంటి. ఎవరు డిసైడ్ చేశారు ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చింది. రైట్, గుడ్. దానికి ఆయనకి ఏంటి సంబంధం? అఫీషియల్ పేజీ అడ్మిన్ ఆయన లేదు. అదే నిజమైతే ఇప్పుడు జగన్ చేతిలో గొడ్డలి, లేకపోతే జగన్ వివేకానంద రెడ్డిని చంపేశాడని చెప్పి ఎన్ని ఇవి చేసుకొచ్చారు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అయితే వాళ్ళకి సంబంధించిన నాయకులు, ఒక అతనైతే వైసీపీ కండవా వేసుకుని మరి వీడియోలు కూడా చేస్తుంటాడు. అతను అడ్డదిడ్డమైనటువంటి వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు నడుస్తూనే ఉన్నాయి. ఆ మధ్యన అంబటి రామ్